వెల్కమ్ బ్యాక్ టు గోల్మాల్ గోవా. ఇప్పుడు మనం ఈరోజు గోవాలో పబ్ కల్చర్ గురించి తెలుసుకుందాం. బాగా బీచ్ దగ్గర నుండి మనకి బ్యాక్ సైడ్లో పబ్ ఎంట్రన్స్ లేన్ ఉంటుంది. దీన్ని టీటో లేన్ అంటాం అన్నమాట. ఇదంతా ఈ లేన్ మొత్తం పబ్బులు ఉంటుంది. ఈ టీటో లేన్ అన్న ఎందుకు వచ్చింది దాని గురించి తెలుసుకోవడానికి అంటే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను ఇతడి పేరు మీదనే టీటో అని ఒక లేన్ వచ్చింది. దీనికి సంబంధించిన ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. తను బిజినెస్ ఇక్కడ పెట్టాడు స్టార్టింగ్లో. అప్పటి నుండి తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. టీటో లేన్ ఎందుకు పేరు వచ్చింది ఏంటని చెప్పేసి మనకి ఉంటుంది. అదే పబ్ కల్చర్ మొత్తం ఇంకా ఈ లేన్ మొత్తం టీటో లేన్ అనే పెట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా టీటో లేన్ పబ్ కల్చర్. ఇక్కడ జరిగే మోసాలు అప్పుడు బిజినెస్ కోసం పెట్టుకుంటే ఇప్పుడు మోసం కోసం జరుగుతుంది. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇక్కడ బయట డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు డ్యాన్స్ చేస్తే మనం పైసలు ఇవ్వాలి. లోపల తీసుకెళ్ళి మొత్తం పైసలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా అది టీటో లేన్లో పబ్ కల్చర్లో జరిగే మెయిన్ ఫ్రాడ్ ఇక్కడ నుండి. ఇక బయట 4 అమ్మాయిలు పెట్టి డ్యాన్స్ చేపించి లోపల తీసుకోపోయి మొత్తం కంప్లీట్ చేస్తారు. సారీ చూడండి ఎంత బిజీగా ఉందో చూసారా. ఇక్కడ అన్ని పబ్బులే. ఇక ఈ అన్ని పబ్బులలో మొట్టమొదటి 500 నుండి 2000 వరకు ఉంటుంది. ఇక్కడ జరిగే మెయిన్ ఫ్రాడ్ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ బీర్లు అని చెప్పి లోపల తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనం కట్టిన పైసలు 100 మాత్రమే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లోపల ఏమవుతుందంటే ఇంకా డ్యాన్సెస్ ఉంటాయి. ఇక కొద్దిమంది గర్ల్స్ని పెట్టి డ్యాన్స్ చేపిస్తారు. ఆ గర్ల్స్తో డ్యాన్స్ చేయాలంటే 1200 ఛార్జ్ చేస్తారనమాట. ఏముండదు పట్టుకొని డ్యాన్స్ చేయడం. ఆ గర్ల్ మనతో డ్యాన్స్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, పైకి పోదాం నాకు ఒక మంద అయిపోయి అని చెప్తుంది. దాని ఖర్చు వచ్చేసి 1200. ఫస్ట్ 1200 కడితేనే అంటే ఇంకొక దగ్గర ఒక రేట్ ఉంటుంది అనమాట. అవి కడితేనే వాళ్ళు మనతో డ్యాన్స్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు. అక్కడక్కడ మెల్లగా స్టార్ట్ చేస్తారు. ఇది ఒక పబ్బు. ఇదంతే ఇక రేట్లు ఉంటాయి. ఇందులోనే మోసాలు జరుగుతాయి అనమాట. లోపలికి పోయినాక అమ్మాయిలను పెడతారు. అమ్మాయిలకు పాపము వాళ్ళని పెట్టి డ్యాన్స్ చేపిస్తారు. వాళ్ళని టచ్ చేసి డ్యాన్స్ చేయాలంటే ఒక రేట్. ఇగో బయట పెట్టినంత ఈజీ కాదు. వీళ్ళు కూడా అంతే బయట డ్యాన్స్ చేస్తారా ఇట్లా ఎంట్రీ మాత్రమే. ఇదంతే ఇక విజువల్ కూడా తీయనియరు ఈ ఏరియాలో మొత్తం. వద్దు విజువల్ కూడా తీయడం నిషేధం. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫ్రాడే. బయట చూపెట్టి డ్యాన్స్ చేయాలంటే వాళ్ళని టచ్ చేసి డ్యాన్స్ చేయాలంటే దానికి ఒక రేట్ ఉంటుంది. ఓన్లీ డ్యాన్స్కే రేటు, మళ్ళీ బీర్లకు అలాగ రేటు. నాకు తెలిసినంత వరకు ఈ పబ్ కల్చర్కి రాకపోవడం బెస్ట్. పైసలు బొక్క తప్ప 100% ఇక్కడ వేస్ట్ ఆఫ్ మనీ తప్ప ఏం లేదు. ఇదేనంటే ఇదే బిజీగా ఉంటుంది. ఇది ఒకసారి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి మళ్ళీ రారు ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం హిందీ సాంగ్సే. మళ్ళీ మనకు పాటలు చేంజ్ కావాలంటే దానికి సపరేట్ పైసలు. ఒక తెలుగు పాట వేయించుకొని డ్యాన్స్ చేద్దామంటే దానికి పైసలు ఇస్తేనే డ్యాన్స్. ఇట్లా ఇంత మొత్తం రోడ్ అంతా బిజీ. బయట పోయే వాళ్ళు వీళ్ళంతా ఇంకా మొత్తం అదిగో పప్పు కాదు. లోపలికి వీడియో అలా ఉండదు, ఏది అలా ఉండదు.